అని చెప్పుకుంటారు. ఇంకోటి ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళు ఒకప్పుడు మహిళలకు గౌరవం అనేది ఉండేది బస్సుల వల్ల. ఒక మహిళ నిలబడితే జెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చి మహిళ నిలబడ్డది కదా అనే ఉద్దేశంతో సీట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మహిళలు జుట్లు పట్టుకొనే కొట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు. సో ఇట్లా ఉన్నది ఫ్రీ బస్ వల్ల పెద్ద ఒరిగేదేం లేదు. ఇది చాలా ఇబ్బందులు తప్ప వేరేదేం లేదు. ఫ్రీ అనేది ఉండకూడదు. తర్వాత గ్యాస్ కూడా ఇచ్చిండు కదా, 6 సిలిండర్లు ఇచ్చిండు, తర్వాత 200 మీటర్స్ ఫ్రీ పెట్టిండు. అవును, సో మరి అవన్నీ 6 గ్యారంటీలు పెట్టాడు కదా, సో మరి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు? అది ఫ్రీ, అది గ్యాస్ అంటారు కదా, గ్యాస్ ఒక నెల 2 నెలలు ఇచ్చిండు అంతే. అది ఒక 500 సబ్సిడీ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ గ్యాసు ఇరాన్లో ఇట్లా అయింది కదా, మొత్తం యుఎస్ఏ యుద్ధము, అమెరికా చేయడం, ఈ ఇరాక్ వల్ల గ్యాసు దొరకడమే కష్టమవుతుంది. పాపం పేద ప్రజలు కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గ్యాసులు ఇద్దామనే ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఇట్లా ఉన్నది. ఇప్పుడు 945 రూపాయలు గ్యాస్ పెంచారు. ఎట్లా ఒక సామాన్యుడు ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా అసలు నిత్యావసర వస్తువులు, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు పెంచుకుంటూ పోతే ఈరోజు సామాన్యుడు ఎట్లా బతకాలి, అది కావాలి. ఈ ప్రభుత్వాలు ఫ్రీ అని చెప్తున్నాయి. మనము ఫ్రీ వల్ల మనం లొంగిపోయి ఓట్లేస్తున్నాం తప్ప, ఓట్లేయడం వల్ల మనకు ఎంత నష్టం జరుగుతుందో అసలు అర్థమవుతుంది. ఈ ఫ్రీ వల్ల మనకు వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. అంటే మరి కేసీఆర్ గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు? కేసీఆర్ గారు గవర్నమెంట్లో అభివృద్ధి అయింది. హైదరాబాదు హైటెక్ సిటీ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చిండు. ఒక న్యూయార్క్ లాగుంది హైటెక్ సిటీ. గచ్చిబౌలి చూస్తే ఒక న్యూయార్క్ లాగుంది. ఈరోజు మనం గర్వపడేది ఏంటంటే, ఒక ప్రకాష్ రాజ్ గారు కానీ లేక ఇంకా వాళ్ళు సినీ ఫీల్డ్ హీరోసే న్యూయార్క్ లాగా ఉందని మంచిగా చెప్పిన వాళ్ళు. మనకు ఈ కాంగ్రెస్ నాయకులకు ఏం అర్థమవుతుందో కానీ కేసీఆర్ గారు అంత అభివృద్ధి చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, బట్ ఎందుకు గవర్నమెంట్ ఫామ్ కాలేకపోయింది? మార్పు అని కోరుకున్నారు ప్రజలు. హైదరాబాద్ సిటీలో ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించుకున్నాం మేము. మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా కైవసం చేసుకొని ముఖ్యమంత్రి పీఠం తీసుకుంటాడు. కేసీఆర్ గారి పైన రూమర్ ఏముందంటే, వాళ్ళ ఫ్యామిలీని ఎంకరేజ్మెంట్ చేస్తాడు రాజకీయాలకి. ఇప్పుడు వాళ్ళ కూతురు చూసుకోవచ్చు, వాళ్ళ కొడుకు చూసుకోవచ్చు, వాళ్ళ అల్లుడు, వాళ్ళనే ముందునే ఆ ఉద్దేశంతో చూస్తాడు. దానివల్ల ఆయన డౌన్ఫాల్ మొదలైందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? అది ఒకటేందంటే, వంశంలో వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళే ఉండాలనేది కాదు. నాయకుడు అనేటోడు ఒక టాలెంట్ తోటి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కేటీఆర్ మంచి పర్సన్, ఒక డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు. సో అంటే నెక్స్ట్ కేటీఆర్ గారు అనుకోవచ్చా? నెక్స్ట్ సీఎం కేటీఆర్ అవుతాడు. ఎందుకంటే మంచి ఐటీ రంగం అభివృద్ధి చేసింది కేటీఆర్ గారు, డైనమిక్ లీడర్. సో అలా జరిగితే కనుక నేను పార్టీ నుండి వెళ్ళిపోతానని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మరి దీనిపై మీరేమో? పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు. శాశ్వతం అనేది కాదు. పార్టీలో ఎవరైతే ఉంటారో, ఎవరు అభివృద్ధి చేస్తారో, తెలంగాణ ప్రాంతానికి ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళే ఖచ్చితంగా నిజమైన లీడర్, నిజమైన నాయకుడు. కవిత గారు ప్రత్యేకంగా వేరే పార్టీ పెట్టారు కదా. అవును, ఇప్పటికే ఆల్రెడీ డౌన్ఫాల్ మొదలైంది. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా వెళ్తే ఒక మూల స్తంభం వెళ్ళిపోయినట్టే కదా. అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలా నిలదొక్కుని ఇక్కడ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గతంలో ఎంత అభివృద్ధి చేసినారో అదే ప్రజలు చూస్తారు తప్ప, ఎవరు పోయినా ఎవరు ఉన్నా మాత్రం ఎవరికే నష్టం కాదు. పనిచేసే వాళ్ళే పోయిన తర్వాత మిగతా వాళ్ళు ఉన్నా వేస్టే కదా. కేసీఆర్ గారిని చూసేస్తారు ఖచ్చితంగా. కేసీఆర్ గారు వస్తే మళ్ళీ హైదరాబాద్ బిల్డింగ్లన్నీ ఎక్కువ చెరువులో కట్టేస్తారు, చెరువులు పూర్తి చేస్తారు. అంటే హైదరాబాద్ నీళ్ళు వద్దా? ఓన్లీ బిల్డింగ్లే కావాలా? ఓన్లీ డబ్బులే కావాలా? కేసీఆర్ గారు మంచి
పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టింది నేనే సీఎం నెక్స్ట్ సీఎం అని మాట్లాడతారు. ఆమె గెలవని ఫస్ట్ నియోజకవర్గంలో సిద్దిపేట నుంచి పోటీ చేస్తుందా లేకపోతే సిద్దిపేట నుంచి పోటీ చేసినా ఆమె డిపాజిట్కి రాదని నేను అనుకుంటున్నా మ్యాక్సిమం వరకు. అంతే 100%. ఆమె నిజామాబాద్లోనే ఎంపీగా 2 సార్లు ఓడిపోయిన ఆమె ఖచ్చితంగా ఈరోజు సిద్దిపేటలో ఎట్లా గెలుస్తుంది అనుకుంటున్నారు? వేస్ట్గా దండగా ఏ పార్టీ పరువు తీసుకున్నాడు తప్ప వేరేదేం లేదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని కవిత గారికి ఇస్తున్నట్టు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చేది ఏం లేదు. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టిండ్రు. బట్ ఏంటంటే టీఆర్ఎస్ అనేది లేదు ఇప్పుడు. మన కవిత గారు కనుక సిద్దిపేట నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? గెలిచే ఛాన్సే లేదు, డిపాజిట్కి రాదని మేము అనుకుంటున్నాం. అక్కడ ఫైటర్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నాడు కాబట్టి హరీష్ రావు ఖచ్చితంగా గన్ షాట్లో గెలుస్తాడు. 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు 100%. చాలా మంది చెప్తున్నారు మరి ఓడిపోతుందని, అక్కడే చేస్తున్నారు. ఆమె తెలియదు ఇక వాళ్ళ అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది. అయితే ఎవరైతే ఎమ్మెల్సీ మెంబర్ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లో చేరికైతే ఆయన అలా మారడానికి గల కారణం ఏమై ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే చాలామంది అంటున్నారు మళ్ళీ వచ్చే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే అంటున్నారు. సో బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది అంటే అసలు తెలంగాణ తెచ్చిందే మన కేసీఆర్ గారు అనేసి మన ప్రజలందరి నోట్లో నుంచి విన్నాము. అండ్ అలాగే అప్పుడున్న పాలనకి ఇప్పుడున్న పాలనకి ప్రతి పేదోడికి తోడై ఉంటుంది అనుకున్న కాంగ్రెస్ ఈరోజు అదే పేదోడిని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ హైడ్రా వల్ల ఇల్లులు కూలగొట్టడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పాలయ్యి ప్రతి ఒక్క సోషల్ మీడియాలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేసి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అనేది ఆయన పార్టీ చేంజ్ చేయాలని బయట టాక్. అంటే వాళ్ళిద్దరు కూడా నిన్న కేసీఆర్ గారు కలిసారు, సీనియర్ మోస్ట్ నాయకులు వాళ్ళిద్దరు కలిసి ఏ అంశాలపైన మాట్లాడుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేనైతే మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ పాలనలో ఎలా చేస్తే బాగుంటుంది, ప్రజలందరినీ కూడా ఎలా గెలుచుకోవాలి, ప్రజలందరినీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడై ఉండాలనేసి మాట్లాడుకున్నారని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ తరఫున ఈసారి జీవన్ రెడ్డి గారికి సీట్ ఇచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ 100% వస్తుంది అనేసి అనుకుంటున్నాము. అండ్ ఏ పొలిటీషియన్స్కైనా నేను ఆల్రెడీ బిఫోర్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రజల దగ్గర గెలుచుకున్న వాళ్ళు నిజమైన నాయకులండి. ప్రతి ఒక్కరితో తోడై నడవాలి, ప్రతి ఒక్కరితోని ఉండాలి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ తోడై ఉండాలి ప్రభుత్వం అనేది, అది ఏ పార్టీ నుంచి వచ్చినా సరే. అంటే ఈ మంత్ 20 నాడు చూసుకున్నట్టయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడనే జీవన్ రెడ్డి గారు గులాబీ జెండా కప్పుకునే అవకాశం ఉందని చెప్పి మాట్లాడారు. ఆ సభలో కేసీఆర్ గారు ఏ అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంది? ఏ అంశాల గురించి అంటే నాకైతే ఒకటే తెలుస్తుంది, బీఆర్ఎస్ నుంచి అయితే ప్రతి ఒక్కరికి తోడై ఉంటుంది. పేద ప్రజలు అసలు తెలంగాణ తెచ్చిందే ఆయన అనేసి మాట్లాడడం మనం అందరికీ తెలిసిందే. సో అలాంటి ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసి ప్రతి ఒక్కరికి తోడై ఉండేదే బీఆర్ఎస్ అని ఆయన చెప్పాలనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు నిలబెట్టుకోలేదని మీరు అనుకుంటున్నారు? గ్యారంటీ నిలబెట్టుకుంటున్నారు అంటే ఆల్రెడీ కొన్ని మంచి పనులు చేశారు రేవంత్ గారు కూడా. సో రేవంత్ సార్ కూడా అందరినీ బాగానే చూశాడు, కానీ ఒక్క హైడ్రా వల్ల తను చాలా ఫ్లాప్ అయ్యారనేసి. అవును, వాళ్ళు చాలా మంది ఏడ్చుకుంటూ వద్దు సార్ మా కష్టాజీతం అని అన్నది మనం విన్నాము. అండ్ అలాగే ఇదే సోషల్ మీడియా వాళ్ళు మన ప్రతి ఒక్క మీడియా పాయింట్ వెళ్ళి అక్కడ వెళ్ళి విజిట్ చేశారు హైడ్రా వల్ల. వాళ్ళ అమ్మాయిలు పెళ్లి కోసం కూడా ఇల్లు తాకట్లు పెట్టుకొని చేసుకొని రోడ్డు మీదకి వచ్చిన ప్రజలు ఉన్నారు. అలాంటి కనికరం లేకుండా చేయడం కూడా అది చాలా తప్పు కదా. సో అదొక్కటి ఆలోచించాల్సింది కదా. ఒక సీఎం లెవెల్లో ఉన్నప్పుడు అది ఎవరైనా కానివ్వండి, అధికారంలో ఉన్నది ప్రజలందరికీ తోడై ఉండాల్సిన వాళ్ళే ఇల్లులు కూలగొడితే ఎవరైనా బాధాకరంగానే భావిస్తారు కదా. అంటే అప్పుడు బఫర్ జోన్లో కట్టుకోవడానికి అనుమతించిన ఆఫీసర్లు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. అవును, వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా ఫస్ట్. అంటే ఎలా పర్మిట్ చేస్తారు బఫర్ జోన్? అవును. బట్ వాళ్ళని క్వశ్చన్ చేయకుండా అమాయకమైన ప్రజల్ని ఇలా రోడ్ల పైన తీసుకురావడం అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు? అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క పేదోడి గురించి ఆలోచించాల్సిందే గవర్నమెంట్. ఉన్నోడికి లేనోడికి తేడా చూపించకుండా అందరం ఐకమత్యమై ముందుకు నడిపించేదే పొలిటీషియన్స్ అని చెప్పాలి. అలాంటి వాళ్ళే గవర్నమెంట్ అధికారి అయి ఉండి ఇలా చేయడము నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నేనైతే నెక్స్ట్ బీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటున్నాను. అలా అని నేనైతే ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. నేను ప్రజలందరి కోసం నడవడానికే మన TV9 అనే ఛానల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరితో నుంచి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళతోనైనా నడవాలనుకున్నది మన TV9. సో ప్రతి ఒక్కరికి తోడై ఉంటాము. అండ్ ఈ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరినైనా వెళ్ళి కలిసి రావాలని ఈ ఛానల్ అనేది ఓపెన్ చేసి.
అంటే ఎందుకు కాంగ్రెస్ రాదు? ఎందుకు రాదు అంటే హైడ్రా వల్ల చాలా డ్యామేజ్ అయింది కాంగ్రెస్ షార్ట్లో. ఓన్లీ హైదరాబాద్, ఓన్లీ హైడ్రా. ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ ఉందనే కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కొట్టుకోవడము అండ్ ఇర్రెస్పెక్టబుల్గా చేయడము, బస్సులలో లేడీస్కి రక్షణ లేకుండా అంతా తోపుస్లాట అంటారు కదా, అవన్నీ తెచ్చి లేడీస్ని కూడా మిస్బిహేవ్ చేసి బస్సులలో చాలా జరుగుతున్నాయండి.